హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ టాకీస్. కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో చేసే 2 రకాల ప్రసాదాలు ఈరోజు వీడియోలో చూద్దాం. అటుకుల చిత్రాన్నం, బెల్లంతో చేసే అటుకుల పొంగల్. ఈ 2 రెసిపీస్ కూడా ఎంతో రుచిగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మందంగా ఉన్న అటుకుల్ని తీసుకోండి. లావుగా ఉన్న అటుకుల్ని తీసుకోండి. 2 కప్స్ వరకు తీసుకోండి. 1 కప్ చిత్రాన్నం కోసం, 1 కప్ బెల్లం పొంగల్ కోసం. అటుకులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అటుకుల్ని వాటర్లో ఎక్కువసేపు ఉంచకండి, చాలా మెత్తగా అయిపోతాయి. అటుకుల్ని వాష్ చేసుకున్న వెంటనే ఒక స్ట్రైనర్లోకి తీసుకొని అలా వదిలేయండి. సో వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోండి. సో పలుకులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం వేసుకోండి. సో అల్లం తురిమిన అల్లమైనా, లేదు అంటే చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అల్లమైనా వేసుకోండి. అలానే పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. సో మనం పసుపు వేసుకోవడం వల్లే అటుకుల చిత్రాన్నం మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు అటుకుల్ని వేసుకొని పోపంతా కలిసేటట్టు ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. సో నా దగ్గర లేదు, నేను స్కిప్ చేశాను. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని హాఫ్ నిమ్మకాయ పిండి మరొకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. అంతేనండి, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో చిత్రాన్నం రెడీ. నెక్స్ట్ అటుకులతో బెల్లం పొంగల్ ప్రిపేర్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో 3/4 కప్ వరకు బెల్లం వేసుకోండి. అందులో కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు ఉంచండి. బెల్లం పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం అంతా కరిగిపోతే చాలు, కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. బెల్లం అంతా కరిగింది కదండి, దీన్ని పక్కన పెట్టుకొని మరొక గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. కాజు, బాదం, కిస్మిస్ ఈ మూడింటిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చి కొబ్బరి హాఫ్ కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో మీరు అటుకులు 1 కప్ అయితే దానికి హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి తీసుకోండి. కొబ్బరి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అటుకుల్ని వేసుకోండి. అటుకుల్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. సో అటుకుల్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కరిగించిన బెల్లాన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. బెల్లం సిరప్ అంతా ఒక్కసారి వేయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. బెల్లంతో చేసే అటుకుల పొంగల్ కూడా రెడీ. మరి రేపు కృష్ణాష్టమి స్పెషల్గా ఈ ప్రసాదం రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టండి. అలానే ఈ రెసిపీస్ మీకు ఎలా వచ్చాయో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you for watching and keep watching for more videos. See you in next video guys. Until then, bye, take care.